अंडर-19 క్రికెటర్ అరోన్ జార్జ్ కు ఘన స్వాగతం. నెల్లూరు జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం. విజయనగరం జిల్లా రాజంలో అర్ధరాత్రి ఉద్రిక్తత. రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ లో చూద్దాం. అండర్-19 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ కుర్రాడు అరోన్ జార్జ్ కి ఘన స్వాగతం లభించింది. ప్రత్యేకమైన మణికట్టు మాయాజాలంతో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించి భారత జట్టు అండర్-19 వరల్డ్ కప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. క్లాస్ బ్యాటింగ్ తో అదరహం అనిపిస్తూ హైదరాబాద్ క్రికెట్ స్టైల్ ను ప్రపంచానికి చూపించాడు అరోన్ జార్జ్. మల్కజ్గిరి, మల్లాపూర్ కు చెందిన అరోన్ జార్జ్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రాండ్ వెల్కమ్ పలికారు. జార్జ్ తల్లిదండ్రులు ఇసో వర్గీస్, ప్రీతి వర్గీస్ లు కేరళకు చెందిన ఈ కుటుంబం 1971లో హైదరాబాద్ లో స్థిరపడింది. విజయనగరం జిల్లా రాజంలోని సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక చనిపోయిందని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆసుపత్రి యాజమాన్యంతో బాలిక బంధువులు వాగ్వాదానికి దిగారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సమయానికి వైద్యం అందక బాలిక మరణించిందని ఆరోపిస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న బాలిక బంధువులపై రివర్స్ లో ఆసుపత్రి సిబ్బంది దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. అనారోగ్యం కారణంగా 10వ తరగతి బాలిక ప్రవళికను ఆసుపత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. కానీ డాక్టర్ సమయానికి రాకపోవడంతో బాలిక మరణించిందంటూ ఆందోళనకు దిగారు బంధువులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. హోటల్స్, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, స్వీట్ షాపులు, బేకరీలు ఇలా అనేక ఫుడ్ సెంటర్స్ లో పాడైన ఆహార పదార్థాలు, కుళ్లిపోయిన తినుబండారాలు దొరికాయి. పలు హోటల్స్ లో కుళ్లిపోయిన మాంసం, మసాలా పేస్టులు, చట్నీలు, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నిబంధనలు పాటించని 30 హోటల్స్, రెస్టారెంట్లపై కొరడా జుల్పించి కేసులు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ కలిపి ఈ దాడులు నిర్వహించాయి. పలు హోటల్స్ లో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన మాంసాన్ని గుర్తించారు. జంతువుల కళేబరాలతో తయారు చేసిన వంట నూనెను వాడుతున్నారనే అనుమానంతో తనిఖీలు చేపట్టారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఆలయంలో బ్రహ్మోత్సవ శివ సంకల్పాన్ని పఠించారు. చతుర్వేద పారాయణులు, వేద స్వస్తి జరిపించారు. శాంతి సౌభాగ్యాలతో దేశం విలసిల్లాలని, సకాలంలో తగినన్ని వర్షాలు కురిసి పాడి పంటలతో తులతోగాలని, ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించారు. ఇక బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సకల పరివార దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఆవిష్కరించారు.